ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని ఆలోచనతో పెట్టాల. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. చిక్బళ్ళాపూర్కి చెందిన ఒక ఆడబిడ్డ వచ్చి నాకు అవినీతిపైన పోరాటం చేయాలని, నాకు నువ్వు ఆయుధం ఇవ్వన్నా, నువ్వు ప్లాట్ఫామ్ ఇవ్వంటే నేను అలాంటి వాళ్ళకి 2014లో మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం ఒక్క సీటు కూడా తీసుకోకుండా మీరు ఆయనకి సపోర్ట్ చేశారు. 2019లో విడిగా పోటీ చేశారు. విడిగా పోటీ చేస్తే మీరు ముఖ్యమంత్రి కావాలని పోటీ చేశారనో, లేదా మీ రాజకీయ పార్టీని బలపరుచుకుని మీరు పైకి రావాలని పోటీ చేశారనో ఎవ్వరూ అనుకోలే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం కోసమే మీరు ఇండివిజువల్గా పోటీ చేశారు అనేటువంటి భావన సర్వత్రా కలిగింది. కారణం ఏమిటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ని చీల్చాలి అనేటువంటిది, యాంటీ ఇన్కంబెన్సీని చీల్చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారనేటువంటి ఒక కుట్రపూరితంగా మీరు పోటీ చేశారనేది అందరూ విశ్వసించారు. అందువల్లనే మిమ్మల్ని తుక్కుతుగ్గా ఓడించారు. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మళ్ళా ప్రయాణం మొదలెట్టారు. అంటే టోటల్గా మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం కోసమే మీరు రాజకీయ పార్టీ పెట్టారని ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నారు. అందువల్లనే మిమ్మల్ని ప్రజలు గెలిపించలేకపోయారనే విషయాన్ని మీరు గమనించుకోకుండా ఏదో అపరిపక్వంగా మీరు మాట్లాడి సమాధానం చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. రెండో అంశం ఏంటంటే తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఏంటబ్బా తమిళ రాజకీయాలు వేరు? ఇక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అక్కడ ఎంజి రామచంద్ర గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రయత్నం చేస్తే విజయ్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు ప్రయత్నం చేయక ముఖ్యమంత్రి కాలేకపోయారనేటువంటి వాదనని బలంగా తీసుకొచ్చారు. అదెవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనుకోకండి. ఖచ్చితంగా జనసేనలో ఉన్నటువంటి వారు మీరు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకునేవారు మాత్రమే దీన్ని బయటకు తీసుకొచ్చారనేది మీరు కాస్త తెలుసుకుంటే మంచిది అని మనం చేస్తున్నాం. ఏంటి అక్కడ ఇక్కడ వేరు రాజకీయాలు చెప్పండి. తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. అంటే తమిళ రాజకీయాల్లో సాహసవంతులు ఉన్నారు, ఇక్కడ సాహసవంతులు లేరు. అంటే మీరు సాహసం చేయలేకపోయారని వాస్తవాన్ని గమనించుకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసమే నేను పార్టీ పెట్టాననే పద్ధతుల్లో వెళ్ళడం వల్ల మీరు ప్రజల విశ్వాసాన్ని, జనసేన విశ్వాసాన్ని, కాపుల విశ్వాసాన్ని మీరు పొందలేరనేది కూడా గమనిస్తే మంచిదనేది నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే నేనేదో ఒక కులంలో పుట్టాను, కాపు కులంలో, అంతేగాని కాపుల కోసమే నేను పనిచేయడానికి సిద్ధంగా లేరు అన్నారు. మంచిదే. ఎవ్వరూ కూడా ముఖ్యమంత్రి కావాలనుకునేవాళ్ళు, రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి కావాలనుకునేవాళ్ళు, ఒక రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళు ఒకే కులానికి పని చేయాలని ఎప్పుడు అనుకోకూడదు కూడా. కానీ కాపు కులం మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారనే విషయాన్ని మర్చిపోకండి. మీరు కాపుల కోసం పని చేయకపోయినా కాపులకు అన్యాయం చేసే పద్ధతుల్లో మీరు పనిచేస్తున్నారనేది ఇక్కడ కాపుల్లో చర్చించుకుంటున్నటువంటి అంశం. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన మీకు లేకపోయింది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం కాపులందరినీ మీ పక్కన నడవమంటున్నారు. మీరేమన్నారు? కాపుల గురించి నేను పని చేయను అన్నారు. మంచిదే, పని చేయమాకండి. అయితే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఎందుకు చెప్పారండి?